వారమంతా రాజకీయం ముచ్చట్లు, గోలలు, కొట్లాటలు, తిట్టుకునుడు, ఆళ్ళని ఇట్లన్నారు, ఈళ్ళని ఇట్లన్నారు అనేటి ముచ్చట్లేనా? గీ ఆదివారం నాడన్న మనసు తృప్తి పడేటి సల్లని ముచ్చటోటి చెప్తే ఏమాయే అని అడుగుదాం అనుకుంటుర్రు కదా. మీరు అడగక ముందే ఆదివారం నాడు మనసు తృప్తి అయ్యే వార్త పట్టుకొచ్చినాం. గా ముచ్చటేందో తెలవాలంటే యాదాద్రి నరసన్న గుట్టెక్కాల్సిందే మరి. వారేవా సుశీల యాదగిరిగుట్ట నరసన్న బంగారం విమానం గోపురం ఎట్టుందో చూడ్డానికి రెండు కండ్లు చాలతలేవు పో. అంతెత్తుతోనున్న గోపురానికి బంగారం అద్దెటాళ్లకు తలుక్కున మెరుస్తుంది. ఐతారం నాడు కుర్దు సీఎం రేవంత్ రెడ్డి సారే అలా ఇంటి ఆమెను ఎంబడేసుకుని పోయి బంగారం గోపురాన్ని సాల్ చేసిండు. యజ్ఞోపవీతార్థే అక్షదాం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, గంధద్వారాందురాదర్శా నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి. సీఎం సారు ఒత్తుడుతోనే పీఠాధిపతి కాళ్లకు దండాలు పెట్టుకుని దీవనార్థులు తీసుకున్నాడు. అటనక స్వర్ణ దివ్య బంగారం విమానం గోపురాన్ని ఓపెనింగ్ చేసిండు. శ్రీ నృసింహావతారాలు, కేశవనారాయణ మూర్తులు, గరుడ మూర్తులు వీళ్ళతో పాటు తదిమ దేవుళ్ల పతిమలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేసిర్రు. 5 ఒత్తులయ్యేటికి పూజలకు భక్తులు కూడా బగ్గగదిలొచ్చిర్రు. 50 అడుగుల ఎత్తు గోపురం, 5 అంతురాలు, అంతురానికో 8 మంది దేవుళ్ల విగ్రహాలు, మొత్తం 113 పతిమలు, 68 కిలోల బంగారం, గోపురం నిండా బంగారం అద్దెలు. అండ్ల భక్తులు ఇచ్చింది కొంత అయితే కమిటోళ్ళు కొంత కొన్నారట. 50 ఏండ్ల దానిక చెక్కు చెదరకుంటుంటదట ఈ బంగారం గోపురం. ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే దేశంలో గింత గొప్ప బంగారం గోపురం ఏడలేదంటున్నారు. గంత పెద్ద గోపురం కాబట్టి కుర్దు సీఎం సారే వచ్చి సాల్ చేసిండు అన్నట్టు. మీకు కూడా చూడబుద్ధి అయితే ఇప్పుడే ఓపాలట పోయి చూసా.